This conference will now be recorded. Okay. Madam, after the class student, madam. శివప్రసాద్ వినిపించలేదు. After the class చూడండి అని శ్రవణ్, అంటున్నా. ఓకే. ఫస్ట్ మనం ఆ రోజు అసైన్మెంట్స్ చూడలేదు కదండి. అసైన్మెంట్స్ అన్ని చూసేస్తే మీరందరూ క్లియర్ అయిపోతే మనం వీ కెన్ కంటిన్యూ విత్ ద క్లాస్. ఓకే. యా. కేటీ జస్ట్ ఇప్పుడే నేను ఓపెన్ చేస్తున్నాను అన్ని. మెయిన్ టైం ఇంకెవరిదైనా అంటే చెక్ చేయండి. జస్ట్ 5 to 10 minutes నేను చూపించేస్తాను. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశాను స్టూడియో. లాస్ట్ క్లాస్ లో ఎవరికో అప్డేట్ వర్క్ అవ్వలేదు. శివాక ఎవరికో ఐ డోంట్ రిమెంబర్, బట్ అప్డేట్ వర్క్ అవ్వలేదు. వెంకట్ ఓకే అశోక్, సారీ. అది వర్క్ అయిందండి? అది వర్క్ అవ్వలేదు, అలాగే వస్తుంది. అవునా? అంటే ఏమైనా ట్రై చేస్తారా వేరే మెథడ్స్ ఏమన్నా? అంటే దాన్ని రీస్టార్ట్ చేయడం కానీ, లేకుంటే మళ్ళీ ఇంకొక వేరే ఫ్లోలో డెవలప్ చేయడం కానీ? అంటే రీస్టార్ట్ చేశాను, ప్లస్ మళ్ళీ కంప్లీట్ గా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాను ఫ్రెష్ గా, ప్లస్ డ్రైవర్స్ చేంజ్ చేశాను, అన్ని చేంజ్ చేశాను, అయినా రాలేదు. ఓకే, ఉండకూడదు యాక్చువల్లీ. కేతి గారు, యా, నాది అప్డేట్ TSV టు డేటాబేస్ కి అప్డేట్ అవ్వట్లేదండి. ఇది ఏ డేటాబేస్ ఏం అవ్వట్లేదండి? అర్థం కాలేదు. సపోజ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి, స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే. స్టూడెంట్ CSV నుంచి డేటాబేస్ కి అప్డేట్ అవ్వట్లేదు. అవునా? ఎందుకండి? అంటే మీకు పేలోడ్ చెక్ చేస్తున్నారా ఏమైతుంది అని? పేలోడ్ చెక్ చేశాను. పేలోడ్ ఎవాల్యూట్ దగ్గర వస్తుంది, ఎవాల్యూట్ దగ్గర డేటా వస్తుంది, కానీ డేటాబేస్ కి ఫెచ్ అవ్వట్లేదు. SQL డేటాబేస్ కి ఫెచ్ అవ్వట్లేదు. అంటే ఒకటి ప్రాజెక్ట్ లో అప్డేట్ అవ్వట్లేదా, ఫెచ్ అవ్వట్లేదా? సారీ, డేటాబేస్ నుంచి CSV కి ఫెచ్ అవ్వట్లేదు. సారీ, డేటాబేస్ నుంచి CSV కి ఫెచ్ అవ్వట్లేదు. ఓకే, మీరు గెట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ డేటా రావట్లేదు అంటున్నారు కదా? అవును. CSV కి రావట్లేదు. అంటే విత్ ఇన్ ద ప్రాజెక్ట్ లోనే ఇంకోటి కాన్ఫిగరేషన్, మ్యూల్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసి పెట్టేసిన తర్వాత అది ఫెయిల్ అవుతుంది స్టేటస్. ఓకే, రావట్లేదు. చూద్దాం అయితే, చూద్దాం. ఓకే, మీరు ఎక్సెల్ లోకి రైట్ చేశారా? ఎక్సెల్ నుంచి రైట్ చేశాను నేను. అది నాది ఆండ్రాయిడ్ స్టూడియో 7.8 అప్డేట్ అయింది, మెల్లగా వస్తుంది. ఓకే, ఎవరిదైనా ఓపెన్ ఉంటే చూద్దామండి. మీదన్నా దిలావర్ అని. యా, శ్రవణ్, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు అసైన్మెంట్స్ అన్ని మొన్న కొన్ని చూపించేట్టున్నారు కదా కొన్ని. అవును, కొన్ని చూశాను, మీతో కూడా చూపిస్తాను. అన్ని వచ్చేసినాయి నాకు. ఓకే, గుడ్. అది ఈ FTP కూడా అయిపోయిందండి, FTP అప్డేట్. ఓకే, FTP కూడా చేసేసారా? అంటే FTP నుంచి ఫైల్ రీడ్ చేసుకొని అప్డేట్ చేస్తున్నారు. మళ్ళీ CSV నుంచి FTP కూడా రీడ్ చేశాను, అయింది అది. అది కూడా ఓకే, గుడ్. మీకు రెడీగా ఉందండి? ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం, అది రెడీ అవుతుంది కొంచెం.
కీర్తి గారు నాకు యాక్సెస్ ఇస్తారా? యా ప్రెజెంటర్ చేస్తాను. యా ప్రెజెంటర్ చేశాను, మీరు ఇప్పుడు షేర్ చేయొచ్చు. ఓకే కనిపిస్తుంది. ఇక్కడ నేను 2 XMLs పెట్టాను. ఫస్ట్ ఏమో డిప్లే అవుతుంది స్టూడెంట్ డీటెయిల్స్, ఇది డిప్లే అవుతుంది. ఓకే ఒక నిమిషం మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నాది 8 GB అండి, కొంచెం స్లో. ఓకే కొంచెం స్లో ఉంటుంది. ఓకే ఓకే ఇదిగోండి, ఇది డిప్లే అవుతుంది. ఫస్ట్ది లిజనర్ లాగర్ కాల్ చేశాను. ఇది 7.8 కి ఇవాళనే అప్డేట్ అయింది మార్నింగ్. ఓకే ఓకే అప్డేట్ చేశారా? ఓకే అదే ఆటోమేటిక్ అప్డేట్ తీసుకుంది. నేను క్లోజ్ చేసి ఆన్ చేసే వరకు ఇదిగోండి. ఓకే ఇది ఇక్కడ నాకు యాడ్ స్టూడెంట్. ఓకే ఇక్కడ లిజనర్ లో ఏం పెట్టారండి? ఇక్కడ అప్డేట్ దగ్గర ఏం పెట్టారు? ఇక్కడ యాడ్ కి ఏం పెట్టారు? ఓన్లీ స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేట్ ఫ్రమ్ CSV టు డేటాబేస్ కి. ఇది సిఎస్వి నుంచి కాదనుకుంటా కదా, మీరు ఇక్కడ లిజనర్ నుంచి తీసుకుంటున్నట్టున్నారు కదా. లిజనర్ నుంచి తీసుకుంటున్నాను. అది అంటే మనకు ఇక్కడ సిఎస్వి లేదు కదా, మనకి ఇక్కడ మీరు ఏపీఐ నుంచి ఇస్తున్నట్టు అర్థం. అవునండి, అంటే జనరల్ గా ఇప్పుడు మీరు సిఎస్వి ఫార్మాట్ ఎక్కడ ఇస్తున్నారు? కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మనము సిఎస్వి అనేది ఎఫ్టిపి నుంచి రీడ్ చేసుకుంటాం. సో మీరు ఎప్పుడైతే లిజనర్ పెట్టుకుంటారో అక్కడ మనం ఎఫ్టిపి రీడ్ చేసింటారు. మీరు జస్ట్ ఏపీఐ నుంచి రిక్వెస్ట్ తీసుకొని ఉంటారు. సిఎస్వి బల్క్ ఇన్సర్ట్లకి చేస్తామండి, సింగిల్ రికార్డ్ కూడా చేస్తారా? సిఎస్వి మనకు జస్ట్ నేను మనం అర్థం చేసుకోవడం కోసం చెప్పానండి. అంటే సిఎస్వి వస్తే ఒకవేళ ఫైల్ రీడింగ్ కోసం ఎలా వాడతామని చెప్పేసి చెప్పాను. జనరల్ గా అయితే రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలా చేస్తాం. మనకు క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చి నాకు ఏపీఐ రూపంలో కావాలి అంటే ఏపీఐ డెవలప్ చేస్తాం. లేదు నాకు ఏపీఐ కాదు, నేను ఒక ఫైల్ రూపంలో ఇస్తాను, ఫైల్ ఎఫ్టిపి లో పెడతాను తీసుకోవాలి అంటే అప్పుడు ఎఫ్టిపి వాడుకోవాలి. అప్పుడు మనకి ఏపీఐ డెవలప్ చేయాలంటే కంపల్సరీగా మనకి లిజనర్ తో స్టార్ట్ చేస్తాం. అంతే. ఓకే ఓకే యా ఇక్కడ మీకు ఏదో ప్రాబ్లం ఉందన్నారు, ఏది? ఇది సెకండ్ స్టూడెంట్ అప్డేట్ డీటెయిల్స్ XML ఇక్కడ రావట్లేదండి. ఇది ఫెయిల్ ఇది ఈ అవుతుంది. లిజనర్ లో పని చేయట్లేదు అంటున్నారు కదా. ఈ లిజనర్ ఈ లిజనర్ ఒకసారి ఓపెన్ చేయండి. అప్డేట్ స్టూడెంట్ ఓపెన్ చేయాలి కదా ఇది. ఓన్లీ ఎంట్రీ లాగర్ ఒకటే ఇచ్చాను, మీకు కంట్రోల్ కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకే ఓకే ఇక్కడ ఇది హెచ్టిటిపి లిజనర్ కాన్ఫిగరేషన్ 1 ఉంది. ఈ స్టూడెంట్స్ లో ఒకసారి చూద్దాం. ఇక్కడ కాన్ఫిగర్ ఉంటే 2 కనెక్షన్స్ క్రియేట్ చేశారనమాట, 2 ఫైల్స్ కి. 2 ఫైల్స్ కి 2 క్రియేట్ చేశాను. ఓకే ఇప్పుడు దీనికి మీకు లోకల్ అది బేస్ పాత్ ఏమి ఇచ్చాను? బేస్ పాత్ STU API అని ఇచ్చారు. సో ఇది ఒకసారి రన్ చేసి చూస్తారా, ఇది వర్క్ అవుతుందా? ఏ API తో టెస్ట్ చేస్తున్నారు మీరు? ఇది కాదు, మనము జనరల్ గా ఇది రన్ చేయండి. రన్ చేశాక పోస్ట్ మ్యాన్ నుంచి ఒకసారి చూడండి, ఎర్రర్ ఏమొస్తుందో చూద్దాం. ఒక్క నిమిషం, డైరెక్ట్ పోస్ట్ మ్యాన్ కి ఇది డిబగ్ చేయండి, రన్ కాకుండా. మనకు అప్పుడు ఎర్రర్ ఏంటో అర్థమవుతుంది.
ఇక్కడ STU API. Yeah. Update. Get student. రెడీ చేసి పెట్టుకో. ఇక్కడ అది మెథడ్ కూడా చూసుకోండి, ఏ మెథడ్ ఇస్తున్నారు. గెట్ మెథడ్ ఇచ్చాను అక్కడ కూడా. గెట్ ఇచ్చారా? అలౌడ్ మెథడ్స్ లో కూడా ఏమి ఇవ్వలేదు అడ్వాన్స్. అయితే ఓకే, గెట్ అయినా పనిచేస్తుంది, ఏదైనా పనిచేస్తుంది. ఏమి ఇవ్వకపోతే గెట్ కి వెళ్ళిపోతున్నాను. డిఫాల్ట్ గా గెట్ లోనే ఉంటుంది కదండి. అది ఎప్పుడు గెట్ లోనే ఉంటుంది, కానీ మీరు ఏమి ఇచ్చినా పనిచేస్తుంది. మనం అక్కడ అలౌడ్ మెథడ్స్ ఖాళీగా వదిలేసాం కాబట్టి ఏది ఇచ్చినా కూడా పనిచేస్తుంది. ఓకే, ఇది రన్ అవుతున్నట్టుంది కదా, లేదా ఇంకా డిప్లాయ్ అవుతుందా? ఇంకా డిప్లాయ్ అవుతుంది. స్టార్టెడ్ అనేది కానీ ఇంకా డిప్లాయ్డ్ అని రాలేదు. ఇనిషియలైజింగ్ యాప్. యాక్చువల్గా నేను ర్యామ్ పెంచాలి, నేను ర్యామ్ పెంచుతానండి ఒక 3 days లో. యా జనరల్ గా అయితే మీకోసం అయితే చూడండి, ఒకవేళ క్లయింట్ ప్రాజెక్ట్స్ లో ఉంటే మీరు వరి అవ్వక్కర్లేదు, వాళ్ళే మనకు మంచి ల్యాప్టాప్ కావాలని మనమే అడగచ్చు. ఓకే, ఫెయిల్ అవుతుంది. ఓకే, ఒకసారి పైకి వెళ్ళండి, కొంచెం దాంట్లోనే కన్సోల్లోనే కొంచెం పైకి స్క్రోల్ చేయండి. Attribute 11 is not allowed, message is not allowed. అదేంటిది? నిమిషం. ఈ ప్రాజెక్టే డిప్లాయ్ అవ్వట్లేదు మీకు? డిప్లాయ్ అవ్వట్లేదు. ఫస్ట్ వర్క్ అవుతుంది. సెకండ్ కాన్ఫిగరేషన్ ఇది పెట్టగానే అవ్వట్లేదు. అప్డేట్ అవసరం లేదండి కీర్తి, ఇక్కడ ఫంక్షన్ ఎక్కడండి? కనెక్టర్ అప్డేట్ అవసరం లేదా? ఓన్లీ లాగర్ అండ్ లిజనర్ అండ్ లాగరే ఉన్నాయి కదా. అంటే అది మనకు మ్యాండేటరీ ఏం కాదు కదా, మనకు ఊరికే ఇది రన్ చేస్తే మనకి డిప్లాయ్ అవ్వాలి, దానికి దీనికి సంబంధం ఏం లేదు. ఫస్ట్ అయితే లాగర్ మెసేజ్ రావాలని చూస్తున్నాను, దాని తర్వాత ఇన్సర్ట్ ఇవన్నీ వెళ్ళచ్చు. ఓకే ఓకే. సో ఇది అది సేమ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకు ఇదైనా రన్ అవుతూ ఉండాలి కదా. అది ఇది తీసేసి చూసారా? ఈ లిస్ట్ తీసేసి చూస్తే వర్క్ అయిందా? మొత్తం ఇది కాన్ఫిగరేషన్ ఎలిమెంట్ మొత్తం తీసేసాను, స్టూడెంట్ డీటెయిల్స్ ఒకటి పెట్టి చూసాను, అది రన్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది. నేను HTTP లిజనర్ లో పోర్ట్ నంబర్ కూడా మార్చి చూసాను, అప్డేట్ డీటెయిల్స్ లో కూడా ఫెయిల్డ్ అనే వస్తుంది. అది వర్క్ అవుతుంది. అంటే ఒకటే ప్రాజెక్ట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదండి. ఓకే, అంటే పెట్టచ్చండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. 8081 పెట్టి
డిప్లో అవుతుందా అవ్వట్లేదా? బిల్డింగ్ ఓకే, డిప్లో అవుతుంది, చూద్దాం. ఫస్ట్ అయితే ఇనిషియల్ స్టేజ్ లో లాగర్ ఓకే అయితే నెక్స్ట్ నేను ట్రాన్స్ఫార్మ్ కి వెళ్ళొచ్చు, డేటాబేస్ కి కనెక్ట్ చేసుకోగలుగుతాను చూస్తున్నాను. స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను నేను, ఎందుకంటే ఫస్ట్ నాకు కన్ఫర్మేషన్ ఉంటుంది లాగర్ ద్వారా. అవునవును, HTTP లిజనర్ కాన్ఫిగ్ లో ఉంటుంది. లిజనర్ కాన్ఫిగ్ అంటే మనకు ఉండేది ఇక్కడ కదా, సో ఇక్కడ ఉంది మనకు, మన స్టూడెంట్ ఫ్లో లో ఉంది లిజనర్ కాన్ఫిగ్. ఒకసారి నేను ఎక్స్ఎంఎల్ చేస్తాను. లైన్ నెంబర్ లైన్ HTTP listener config base path student API, enter the student details. ఈ ఎంటర్ ద స్టూడెంట్ డీటెయిల్స్ అని ఎక్కడ రాస్తారు? ఇది మెసేజ్ లో ఏ మెసేజ్? ఇది లెవెల్ ఎక్కడండి? ఇక్కడ రాసారు ఏమన్నా? ఇప్పుడు రాశాను. ఓకే, ఎంటర్ ద స్టూడెంట్ డీటెయిల్స్ పేలోడ్ అని చెప్పి స్టూడెంట్ పేలోడ్. ఒక్క నిమిషం, ఇక్కడ మరి ఇది దీనిలోకి ఎందుకు కనిపిస్తుంది అర్థం? ఎంటర్ ద స్టూడెంట్ డీటెయిల్స్ పేలోడ్ బేస్ పాత్ ఇన్ఫో లిజనర్ కాన్ఫిగ్ లోపల. ఒక్క నిమిషం ఒక పని చేద్దాం, ఈ లాగ్ ఒకసారి తీసేయండి అండ్ ఈ లిజనర్ లోపల స్లాష్ ఒకసారి తీసేయండి. స్లాష్ అవసరం లేదు, ఊరికి మనము ఏం పేరు పెట్టాలనుకుంటున్నామో పెడితే సరిపోతుంది. జనరల్ గా ఎప్పుడైనా ఏదైనా ఎర్రర్ వస్తే ఒక్కొక్కసారి మనకు అక్కడ లైన్ నెంబర్స్ ఇస్తుంటాడు, లైన్ నెంబర్ అని. ఆ లైన్ నెంబర్ ఏంటి అంటే ఇక్కడ XML లో మనకు ఏదైతే కోడ్ మనం జనరేట్ చేస్తున్నామో దానికి ఆటోమేటికల్ గా XML లో కోడ్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా ఏదైనా ఎర్రర్ వస్తే ఆ లైన్ నెంబర్కి వెళ్ళి చూడండి ఏదైనా తప్పుగా కనిపిస్తుందా అని చెప్పేసి. ఇప్పుడు మనకి చూసినట్టయితే లిజనర్ కాన్ఫిగరేషన్ XML కోడ్ అంతా ఇక్కడ ఉంది. మనం దాని గురించి అంతా తెలియనక్కర్లేదు, బట్ స్టిల్ ఒకసారి మనం వెరిఫై చేసుకోవడానికి ఓపెన్ చేస్తే సరిపోతుంది. అదే మనం డిబగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఆ ఎర్రర్ మెసేజ్ కూడా ఒకసారి చూసి పెట్టండి. ఇది మళ్ళీ రన్ అయిందా లేక? నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక లాగర్ ఉంది, ఒక కాన్ఫిగరేషన్ ఫ్లో నేమ్ లోపల ఇక్కడ ఈ లిజనర్ దగ్గర మీకు ఇక్కడ ఈ ఇన్ఫో, ఈ లాగ్ లెవెల్ అవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ రాకూడదు కదా, ఇది ఇక్కడ ఉండకూడదని నాకు తెలియదు. నేను ఇక్కడ ఇచ్చాను కదండి, అయినా కానీ వస్తుంది మెసేజ్. తీసేసా, సేవ్ చేస్తే పోతుందో చూద్దాం. ఒక్క నిమిషం నేను దీన్ని చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇది స్టాప్ చేసేద్దాం, ఎగ్జిక్యూషన్ ఒకసారి స్టాప్ చేసి ఫ్రెష్ గా రన్ చేద్దాం. ఓకే, మీరు ఏం చేంజెస్ చేసినా ఓకే చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే అక్కడ ఆ లాగ్ లెవెల్ ఇన్ఫోని లిజనర్ దగ్గర నుంచి తీసేసాను అనమాట. చూద్దాం ఇప్పుడు వర్క్ అవుతుందేమో అని. ఇది మనకు జనరల్ గా ప్రాజెక్ట్ రన్ చేస్తే ఈ ప్రాజెక్ట్ లో ఉన్న XML ఫైల్స్ అన్ని రన్ అవుతాయి. సో మనం మనకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఈ ప్రాజెక్ట్ రన్ చేసి ఆ ఫైల్ ని కూడా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక బ్రేక్ పాయింట్ పెడదాం, మనం రెండు టెస్ట్ చేద్దాం ఒకేసారి. ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెట్టండి. SQL నేను ఓపెన్ చేయనట్టు 1 minute. SQL యా, మనకు డెవలప్మెంట్ బిల్డింగ్ ఎంత ఇంపార్టెంటో డీబగ్గింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట.
సో మనం ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫస్ట్ అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేయాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు మనకు హెల్ప్ ఎవరు ఉండరు కదా, సో అది కూడా Okay, yes. ఇంపార్టెంటే. ఇనిషియలైజ్ అవుతుంది. ఓకే, ఒక నిమిషం. అది కొంచెం స్లో అవుతుందండి. ఓకే ఓకే, మళ్ళీ ఫెయిల్ అయిందా? యా, ఒకసారి ఇప్పుడు పైకి వెళ్ళి చూడండి వేరే ఏంటో. ఒక నిమిషం. కుడ్ నాట్ క్రియేట్ HTTP సర్వర్ ఫర్ లిజనర్ కాన్ఫిగ్ ఆన్ కుడ్ నాట్ క్రియేట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఫర్ ఓవర్లాపింగ్ ఇట్. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మనకు ఒకటే ప్రాజెక్ట్ లో 2 లిజనర్స్ పెట్టుకున్నారు కదా. సో 2 లిజనర్స్ కి సేమ్ పోర్ట్ ఉంటే అది ఒప్పుకోదు. మీరు ఇక్కడ కావాలంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒకటే లిజనర్ పెట్టుకొని డిఫరెంట్ సబ్ పాత్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, HTTP లిజనర్ లో 8081 నార్మల్ పోర్టే ఉంది, కానీ ఇక్కడ స్టూడెంట్ అనేది ఇక్కడ ఒక నిమిషం. ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చారు, స్టూడెంట్ అని ఇచ్చారా, అప్డేట్ స్టూడెంట్ అని ఇచ్చారు కదా. ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ సేమ్ కాన్ఫిగరేషన్ వాడండి. అంటే సేమ్ పోర్ట్ మీద మీరు డిఫరెంట్ సబ్ పాత్స్ ఇస్తారనమాట. అండ్ ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, వేరే సబ్ పాత్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇది ఇక్కడ వేరే సబ్ పాతే ఉన్నట్టుంది కదా. సో జస్ట్ ఒకసారి పని చేయండి, ఇక్కడ వచ్చింది. యాడ్ స్టూడెంట్ ఉంది. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఏం చేయండి అంటే జస్ట్ ఈ గ్లోబల్ ఎలిమెంట్స్ లో ఇప్పుడు మనం అది తీసేసాం, కానీ గ్లోబల్ ఎలిమెంట్స్ లో ఆ ఎలిమెంట్ అలానే ఉంటుంది. సో వెళ్ళి ఆ HTTP లిజనర్ 1 అనేది ఉంది కదా, అది డిలీట్ చేసేస్తే సరిపోతుంది. సెలెక్ట్ చేసి డిలీట్. ఇప్పుడు ఒకసారి సేవ్ చేయండి. నాకు తెలిసి ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది, ఎందుకంటే సేమ్ లిజనర్ 2 డిఫరెంట్ సబ్ పార్ట్స్. ఓకే, అంటే సేమ్ లిజనర్ రెండింటికి పనిచేస్తుంది సేమ్ పోర్ట్ నెంబర్ మీద.
సేమ్ పోర్ట్ నెంబర్ మీద మీకు సపోజ్ సేమ్ పోర్ట్ నెంబర్ మీద కావాలి అంటే సేమ్ లిజనర్ పెట్టుకోవాలి. సేమ్ లిజనర్ పెట్టుకొని డిఫరెంట్ సబ్పాత్స్ ఇచ్చుకోవాలి. మీకు డిఫరెంట్ పోర్ట్ నెంబర్ మీద కావాలి అంటే అప్పుడు ఇంకొక కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలన్నమాట HTTP కాన్ఫిగరేషన్. అంటే దాన్ని కూడా పోర్ట్ నెంబర్ మార్చాల్సి వస్తుంది. పోర్ట్ నెంబర్ మార్చాలి. మనకు ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయో సపోజ్ ఇప్పుడు మనకు ఒకటే కాన్ఫిగరేషన్ ఉంది. ఇప్పుడు ఇంకో కాన్ఫిగరేషన్ వర్క్ అవ్వాలి అంటే దానికి ఇంకొక పోర్ట్ నెంబర్ ఉండాలి. సో అది అవాయిడ్ చేయాలని మనం ఏం చేస్తాం, డిఫరెంట్ సబ్పాత్స్ పెట్టుకుంటాం. సో దట్ ఒకటే పోర్ట్ మీద మనకు వస్తుంది. చూసారా స్టార్టెడ్ అని వస్తుంది. ఇప్పుడు ఒకసారి హిట్ చేయండి, వర్క్ అవుతుంది. కీర్తి గారు, అది డేటాబేస్ SQL నుంచి డేటాబేస్ నుంచి CSV ఫైల్ కి ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అయినా కాల్ చేయొచ్చా? అంటే ఫెచ్ అంటున్నారా మీరు? ఫెచింగ్ ఫ్రమ్ డేటాబేస్ టు XML. చేయొచ్చండి. ఓకే, ఇప్పుడు ఇది హిట్ చేశారా మీరు? నాకు స్క్రీన్ ఇంకా మ్యూట్ లోనే ఉంది. అవుతుంది. మీరు హిట్ చేయాలి కదా దీన్ని. మీరు హిట్ చేయాలంటే పోస్ట్ మ్యాన్ నుంచి హిట్ చేయాలి కదా. వచ్చింది కదా. సో ఇది వర్క్ అవుతున్నట్టే కదా. ఓకే, సో ఇంకోటి ఏదో అన్నారు, ఫెచ్ అవ్వడప్పుడు మీకు రావట్లేదు అంటున్నారా? అది ఏదైనా ప్రాబ్లం ఉందా? అది నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో మీకు చూపిస్తాను. ఓకే, ఇది వర్క్ అయితే అది నెక్స్ట్ చూపించండి. Started. ఓకే, అయిందండి ఇది. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ ఒకటే ఉంది. స్టూడెంట్ అప్డేట్ లిజనర్ ఇది కాలేదండి. అప్డేట్ డీటెయిల్స్ అది మీరు అది హిట్ చేయలేదేమో. అప్డేట్ హిట్ చేయండి. సో ఇక్కడ మీరు ఓకే అప్డేట్ హిట్ చేస్తున్నారా? అప్డేట్ హిట్ చేశాను కానీ దానికి 200 ఓకే వచ్చింది. ఒకసారి హిట్ చేయండి మళ్ళీ. అప్డేట్ స్టూడెంట్ హిట్ చేస్తున్నారు. ఓకే, మ్యూల్కి వెళ్ళండి. అప్డేట్ హిట్ అయింది. మీరు పక్కన ఇంకొక ఫైల్ హిట్ చేయాలంటే దానికి వేరే ఏదో ఇచ్చినట్టున్నారు కదా. యాడ్ స్టూడెంట్ అని వేరే ఏదో ఇచ్చారు కదా, సబ్పాత్. సబ్పాత్ ఇచ్చాను, అది తీసేసాను. సో ఆ సబ్పాత్ ఇస్తే అది హిట్ అవుతుంది. ఓకే అండి. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకేం లేదండి. ఓకే. దిలావర్, మీకేమన్నా మీరు చూపిస్తాను కదా. మిమ్మల్ని ప్రెజెంటర్ చేశాను. చేయలేదు, చేస్తున్నా. సో స్క్రీన్ కనిపిస్తుంది? కనిపిస్తుంది. Yes. So insertion. ఓకే, ఇది ఇన్సర్షన్. ఓకే,
ఎస్. చెప్పండి. సో నాది 8 GB చాలా స్లో ఉంది. ఓకే, జనరల్ గా మనకు ర్యామ్ బాగున్నా కూడా జస్ట్ ఒకసారి మీకు మ్యూట్ ప్రాబ్లమ్ ఇస్తుంది. సో మీకు రన్ చేసి చూపించాలా ఎలా మరి? యా రన్ చేసి చూపించండి. ఇది మినిమైజ్ చేయడం లేదా? మినిమైజ్ చేయొచ్చు కదా. ఎస్. సో నాకు ఇంతకు ముందు నో లిజనర్ 10 పాయింట్స్ అనే ఎర్రర్స్ వచ్చేవన్నమాట. సో రీజన్ ఏంటంటే నేను కనుక్కున్నది ఏంటంటే, సో ఇక్కడ నేను ఇక్కడ బేస్ పాత్ ఈఎంపి ఇచ్చాను, సబ్ పాత్ ఇన్సర్షన్ ఇక్కడ క్యాపిటల్ ఐ ఇచ్చాను నేను. సో ఇక్కడ నేను స్మాల్ ఐ ఇచ్చాను. సో నేను ఎప్పుడైతే నేను పోస్ట్ మ్యాన్ లో నేను ఎప్పుడైతే రన్ చేశాను, నో లిజనర్ 10 పాయింట్ అని వచ్చేది అనమాట అప్పుడు నాకు. సో అది మెయిన్ ఎర్రర్ అనిపించింది. సో అది మనకు కేస్ సెన్సిటివ్ అన్నమాట, ఏది ఇస్తే అదే వస్తుంది. కేస్ సెన్సిటివ్. సరే రన్ చేయనా డీబగ్ చేయనా? మీరు ఇది ఆల్రెడీ వర్క్ అయినట్టు రన్ చేసేయండి. డేటా కూడా చేశాను. దీనికి మీరు డేటా ఇవ్వాలనుకుంటా ఇన్సర్ట్. అదే బాడీ చూస్తున్నాను ఆల్రెడీ, నేను కొన్ని చేశాను. సో లెట్స్ టేక్ డూప్లికేట్ రికార్డ్ ఇస్తాను. సో చూస్తాను. ఎంతసేపా? జనరల్గా మ్యూల్ ప్రాజెక్ట్స్ కొంచెం టైం తీసుకుంటాయి రన్ అవ్వడానికి, డిపెండ్స్ ఆన్ ల్యాప్టాప్ కూడా. నాది యాక్చువల్లీ 4 GB ఉన్నది. సో నేను 8 GBగా నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను, బట్ స్టిల్ స్లోగానే ఉంది. డైరెక్ట్ 16 కి చేసుకుంటే సరిపోయింది. అది నాది 16 ఆప్షన్ లేదు. ఎప్పటికైనా. ఓకే ఓకే.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లోకి డిప్లాయ్ చేస్తామండి 1 by 1. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే డెవలప్ చేస్తున్నామో అది మనము ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో డిప్లాయ్ చేస్తాం. అప్పుడు పబ్లిక్ ఎక్కడ ఆ ఏపీఐ ఎక్కడైనా వర్క్ అవుతుందండి ఆ పాత్? అంటే మనం దానికి కొన్ని పాలసీస్ అప్లై చేయొచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు మన ఏపీఐస్ ని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ మనకు ఏదైనా జావా స్క్రిప్ట్ కానీ యూఐకి ఏదైనా వాడుకోవాలనుకుంటున్నారంటే జనరల్ గా వాడుకోలేరు అనమాట. వాడుకోవాలంటే మనం పాలసీ అప్లై చేయాలన్నమాట దానికి. సపోజ్ ఇప్పుడు దానికి మనము అథెంటికేషన్ పెట్టాలనుకుంటున్నాం, లైక్ బేసిక్ అథెంటికేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఆ పాలసీస్ అన్ని కూడా మనము క్లౌడ్ హబ్ లోనే చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని మనం జనరల్ గా అందరూ క్లౌడ్ హబ్ అంటారు అనమాట. ఓకే ఓకే. డైరెక్ట్ ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తాన్ని మనం అక్కడ డంప్ చేసుకోవచ్చు అట్లా క్లౌడ్ హబ్ లో? డంప్ చేసుకోవడం అంటే ఏంటండి? అంటే ఫైల్ మొత్తాన్ని ఒకసారి అందులో డంప్ చేసేసేయచ్చు కదండి, ఎందుకంటే పాలసీ మొత్తం మనం అప్లోడ్ చేసేయచ్చు. మొత్తం ప్రాజెక్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. అది డిప్లాయ్మెంట్ ఫేజ్ లో ఉంటుంది కదా? డిప్లాయ్మెంట్ ఫేజ్ లో ఉంటుంది. ఇప్పుడు మూల్ సపరేట్ గా ఏమైనా ఉంటుందండి, ఓన్లీ ఎనీ పాయింట్ స్టూడియోతోనే వస్తుందా? అంటే మూల్స్ అప్పుడు మనకి ఎక్లిప్స్ ఉంది కదండి ఐడి, అంటే మూల్ సపరేట్ చేసుకొని ఎక్లిప్స్ అట్లా యూజ్ చేసుకోవచ్చా, అట్లా ఉండదా? లేదు, ఓన్లీ మనం ఎనీ పాయింట్ స్టూడియోలో ఓన్లీ మ్యూల్ ప్రాజెక్ట్స్ డిప్లాయ్ చేసుకోగలం. ఓకే ఓకే. సో నాకు రిక్వెస్ట్ సెండ్ చేశాను, నాకు సక్సెస్ ఓకే మెసేజ్ వచ్చింది. సో ఐఎమ్ ట్రైంగ్ టు డిస్ప్లే 1009 the first record. Let me, so 1009, so Vardhan 70,000. Okay, ఇక్కడ కూడా సేమ్ అమౌంట్ వచ్చింది. ఓకే, ఇది yes, ఇన్సర్షన్ 1009 Vardhan 70. Yes, insertion. Let me for one, ఇది స్టాప్ చేసేయండి, ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసేసి. yes, I'm trying to close. సో కేటీ, నాకు డౌట్ ఏంటంటే ఇక్కడ అప్డేషన్ అండర్ స్కోర్ ప్రాజెక్ట్ డాట్ XML ఉంది కదా. సో మనం ఏదైతే ఫ్లో క్రియేట్ చేసామో, సపోజ్ ఇప్పుడు నేను వేరే ల్యాప్టాప్ లో చేశాను, సపోజ్ నేను అప్డేషన్ ప్రాజెక్ట్ వేరే ల్యాప్టాప్ లో చేశాను. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఫెచ్ ఫ్రమ్ దట్ ల్యాప్టాప్, ఆ ల్యాప్టాప్ నుంచి నేను ఈ ల్యాప్టాప్ నేను తీసుకోగలుగుతాను, డాట్ XML ఫైల్ తీసుకోగలుగుతాను, జస్ట్ ఫ్లో మాత్రమే కావాలి నాకు. ఓకే, మీరు ఏమంటున్నారంటే ఓకే ఇప్పుడు సపోజ్ వేరే ల్యాప్టాప్ లో మీకు ఈ ప్రాజెక్ట్ ఉంది, మీరు ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ గా ఓన్లీ ఈ ఫైల్ ఒక్కటి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటే వర్క్ అవుతుందా? ఎస్, నేను జస్ట్ XML ఫైల్ మాత్రమే తీసుకొని న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని అందులో పేస్ట్ చేసుకొని నేను ఫ్లో నేను రన్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ మీరు ఇప్పుడు ఈ కనెక్షన్స్ ఉన్నాయి కదా మీకు, మనకు జనరల్ గా లిజనర్ కనెక్షన్, ఈ అప్డేట్ కనెక్షన్, ఈ గ్లోబల్ ఎలిమెంట్స్ ఈ XML ఫైల్ లోనే ఉంటే ఇట్ విల్ వర్క్. ఆ కాపీ పేస్ట్ చేసుకుంటే మీకు వర్క్ అవుతుంది. అర్థం కాలేదండి, ఒకసారి చెప్పరా? ఇప్పుడు మనకు ఈ ఫైల్ ఉంది కదండి, అప్డేషన్ అండర్ స్కోర్ ప్రాజెక్ట్, దీంట్లో మీరు ఒక ఫ్లో క్రియేట్ చేశారు కదా, ఈ ఫ్లోలోనే ఇప్పుడు మీరు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ఫ్లోని కాపీ చేసుకొని వేరే ల్యాప్టాప్ లోకి వెళ్ళి అక్కడ ఎనీ పాయింట్ స్టూడియోలో ఇది పేస్ట్ చేసుకుంటే ఇది వర్క్ అవుతుంది.
ఎందుకు వర్క్ అవుతుంది అంటే ఇందులో చేయలేమా? ఇందులో అంటే సారీ ఎనీ పాయింట్ స్టూడియోలో చేయొచ్చు కదా, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. మీరు వేరే ల్యాప్టాప్ లోనే కాదు, ఇక్కడే ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ లోనే మీరు ఇదే ఫైల్ మీరు పేస్ట్ చేసుకుంటే ఇది వర్క్ అవుతుంది. ఇదే ఫైల్ అంటే అదే నేను ఏదైతే మ్యూల్ ఫ్లో నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ XML ఫైల్ ని కాపీ చేసుకొని నేను ఇంకొక ల్యాప్టాప్ లో కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని నేను ఎక్కడ పేస్ట్ చేయాలి? నేను ఎందుకంటే నాకు ఒక డౌట్ వచ్చింది అందుకని, ఎందుకంటే ఈ ఫ్లోస్ అని సేమే కాబట్టి సపోజ్ నాకు వేరే వాళ్ళకి రాలేదు, నేను చేసి వాళ్ళకి కూడా చూపించాలి సేమ్, నేను జస్ట్ ఈ ఫ్లో పంపిస్తే సరిపోద్ది కదా వాళ్ళకి. సో అంటే న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత నేను వాళ్ళు కూడా అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు దాంట్లో ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఈ XML ఫైల్ ని అక్కడ పేస్ట్ చేసుకోవాలి. SRC main/mule ఉంది కదా, అక్కడ మీరు ఆ ఫైల్ ని పేస్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఎర్రర్ ఎప్పుడు వస్తుందంటే పేస్ట్ చేసుకునేటప్పుడు సపోజ్ మీ దగ్గర ఈ కనెక్షన్ ఉంది, లెట్స్ సే అప్డేట్ కనెక్షన్ ఉంది, డేటాబేస్ కనెక్షన్. ఆ డేటాబేస్ సంబంధించిన ఆ కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా, మన కనెక్షన్ ఉంటుంది కదా, ఆ కనెక్షన్ ని ఈ గ్లోబల్ ఎలిమెంట్స్ లో కాకుండా వేరే XML లో గ్లోబల్ ఎలిమెంట్స్ లో పెట్టుకుంటే మీరు ఓన్లీ ఇదే XML పంపిస్తే అప్పుడు రాదు అది. సో మనకు ఏదైతే కనెక్షన్స్ ఈ XML లో వాడుతున్నామో ఇదే గ్లోబల్ ఎలిమెంట్స్ లో ఉండాలి. ఈ XML గ్లోబల్ ఎలిమెంట్స్ లో ఉంటేనే అప్పుడు పనిచేస్తుంది అది. సో కరెంట్లీ నేను అప్డేషన్ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను. సో అది రన్ అవుతుంది. సో నేను ఇంకో డిఫరెన్స్ కూడా ఏం చూసుకున్నట్లయితే ప్యాచ్ కి పోస్ట్ కి కూడా డిఫరెన్స్ చూసాను. సో నేను ప్యాచ్ ఏదైతే ప్యాచ్ లో నేను మల్టిపుల్ రికార్డ్స్ ని అప్డేట్ చేయొచ్చు అని చెక్ చేశాను. అదే సేమ్ స్క్రిప్ట్ ద్వారా నేను పోస్ట్ పెట్టినట్టయితే అది అవ్వలేదు, నాకు ఎర్రర్ వచ్చింది. అదేంటి అలా ప్యాచ్ కి పోస్ట్ కి. సో పోస్ట్ అనేది పర్టికులర్ కాలమ్ ని అప్డేట్ చేయాలంటే పోస్ట్ యూస్ చేశాను, లేదు నేను టోటల్ రికార్డ్ మొత్తం అప్డేట్ చేయాలనుకుంటే ప్యాచ్ యూస్ చేశాను. సో నాకు పోస్ట్ చేయడం రాలేదు, బట్ నాకు అప్పుడు మరి ఏంటో డిఫరెన్స్. మరి నేనైతే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. అప్డేట్ మల్టిపుల్ రికార్డ్స్ అప్డేట్ చేసినట్టు ఉన్నాను. ఇక్కడ అప్డేట్ ఎంప్లాయ్ నేను సింగిల్ కాలమ్ అప్డేట్ చేయలేదన్నమాట. సింగిల్ కాలమ్ కూడా చేశాను, చేసిన తర్వాత మళ్ళీ నేను కాలమ్ కూడా అప్డేట్ చేయాలని నేను స్క్రిప్ట్ రాసుకున్నాను ఈ విధంగా. సో రాసుకొని పారామీటర్స్ చూసుకుని అప్డేట్ సక్సెస్ఫుల్ అయింది. అంటే నేను ఎప్పుడైతే నేను 2 కాలమ్స్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నానో అప్పుడు మాత్రమే ప్యాచ్ యూస్ చేస్తేనే అది సక్సెస్ అయింది నాకు. సో సింగిల్ కాలమ్ అప్డేట్ చేయాలనుకుంటే నేను పోస్ట్ లేదు, దానికి దీనికి అసలు మనకు సంబంధమే లేదు. మీరు పోస్ట్ పెట్టుకున్నా కూడా ఇది వర్క్ అవ్వాలి. అవునా? ఓకే, నేను మళ్ళీ ట్రై చేస్తాను, మీకు ఇది రన్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను. ఒకసారి మీకు చేసి నేను క్లియర్ కొత్తది కావాలంటే మీకు క్లియర్ చేస్తాను చేసి మీకు ఏమన్నా ఎర్రర్ వస్తే మీకు రేపు చూపిస్తాను నేను ఖచ్చితంగా. నాకు ఎర్రర్ అయితే వచ్చింది. సో మనకు జనరల్ గా మనం లిజనర్ లో పెట్టుకునే పోస్ట్ ప్యాచ్ మెథడ్స్ ఉంటాయి కదా, అవి జస్ట్ ఫర్ మనకు సిమాంటిక్స్ అండర్స్టాండింగ్ కోసం, అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అని API లో మనకు అర్థం చేసుకోవడం కోసం పెడతాం. పోస్ట్ కాదండి, ఐఎమ్ సారీ పోస్ట్ కాదండి, పుట్ కి ప్యాచ్ కి. ఐఎమ్ సారీ, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. పుట్ కి ప్యాచ్ కి. పుట్ అనేది నేను ఒక్క కాలమ్ ని మాత్రమే అప్డేట్ చేయగలిగాను, ప్యాచ్ అయితే మల్టిపుల్ కాలమ్స్ ని అప్డేట్ చేయగలిగాను. లేదండి, మన జనరల్ గా అసలు మెథడ్స్ లో అసలు మనకు సంబంధం ఉండదు. మీరు ఆఖరికి సపోజ్ ఇప్పుడు మీరు పోస్ట్ పెట్టి అప్డేట్ చేయాలనుకున్నా కూడా అప్డేట్ అవుతుంది. పోస్ట్ పెట్టి అప్డేట్ చేసినా కూడా, బట్ మనకు సిమాంటికల్ గా మనకు ఏం చేస్తున్నామో మనకు క్లియర్ గా తెలియాలంటే జస్ట్ వాట్ ఎవర్ వి హావ్ టెక్నికల్ వర్డ్స్ అదే యూస్ చేయాలి కాబట్టి, సో దానికి యూస్ చేస్తున్నాను. బట్ మేము లెర్నింగ్ స్టేజ్ కాబట్టి మేము కన్ఫ్యూషన్ కాకుండా, సో మేము అలాంటి ట్రై చేయలేదు, పోస్ట్ పెట్టి అలా చేయలేదు. బట్ నేను పుట్ కి ప్యాచ్ కి డిఫరెన్స్ అయితే అలా చూసాను. నేను ఒకసారి ట్రై చేస్తాను, మళ్ళీ ఒకసారి మీకు క్లియర్ గా మీకు చూపిస్తాను. జనరల్లీ సిమాంటికలీ పుట్ కి ప్యాచ్ కి డిఫరెన్స్ ఏంటంటే, పుట్ కి మనకు సపోజ్ ఇప్పుడు మీరు 3 ఫీల్డ్స్ ఉన్నాయి, మనకు ఏదో ఓన్లీ ఒక ఫీల్డ్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ ID నేమ్ సాలరీలో ఓన్లీ ID అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు.
అప్పుడు మొత్తం డేటా పంపిస్తే దాన్ని పుట్ పెట్టుకోవచ్చు. లేదు ఓన్లీ ఒక ఫీల్డ్ ఏదైతే పంపిస్తున్నారో అదొక్కటే పంపిస్తాము రిక్వెస్ట్ అన్నప్పుడు ప్యాచ్ పెట్టుకోవచ్చు. అదే మనకు సిమాంటికలీ డిఫరెన్స్ అంతే. కానీ ఇంప్లిమెంటేషన్ లో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే. సో 1009 రికార్డ్ ప్లేస్ లో నేను వేరే పేరు సపోజ్ కిరణ్ అనే పేరుతో నేను అప్డేట్ చేయగలనుకుంటున్నాను. అండ్ 7000 ప్లేస్ లో 2000 పెర్ఫార్మెన్స్ వైజ్ ప్యాచ్ ఎక్కువ ఉంటుందండి బాగా. ఏంటండి అర్థం కాలేదు. ఇప్పుడు మనకి ప్యాచ్ పుట్టుతో సేమ్ చేయొచ్చు అంటున్నారు కదా, మెథడ్స్ యూజ్ చేసి రన్ చేసి. ఆ రెండిట్లో ఏది పెర్ఫార్మెన్స్ ఉంటుందండి మనకి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి? అంటే మనం మల్టిపుల్ పంపించే దానికన్నా కరెక్ట్ గా ఒక్కటే పంపిస్తున్నాం కదా, ఏది కావాలంటే అది. మనకు అక్కడ పర్ఫార్మెన్స్ కి అసలు సంబంధం లేదండి. అక్కడ మనకు జస్ట్ అంతా రిక్వైర్మెంట్స్ అంతే. సపోజ్ మన ఏపీఐని వేరే టెక్నాలజీ వాడుకుంటుంది, జావా ఎవరైనా వాడుకుంటున్నారు, వాళ్ళు ముందు నుంచి ఒకటి వాడుతూ ఉంటారు. సో వాళ్ళ ప్రకారం మనం మార్చుకుంటాం అంతే. మన పర్ఫార్మెన్స్ లో ఏం డిఫరెన్స్ ఉండదు. Yes, Kirti. Are you able to see here? Yes. So కిరణ్ 2000 1009 రికార్డ్ కి కిరణ్ 2000 గా అప్డేట్ చేశాను. కరెక్ట్. సో 1009 కిరణ్. ఓకే. ఓకే. నెక్స్ట్. యా శివ. ఇప్పుడు దిలావర్ ఇది ఇన్సర్షన్ అప్డేట్ రెండు చేశాడు కదా, డైరెక్ట్ గా అప్డేట్ లో ఉన్నది కాపీ చేసి ఇన్సర్ట్ లో పెట్టేయచ్చా? డైరెక్ట్ గా కాపీ చేసి అంటే మీరు ఏమంటున్నారండి? రెండు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కదండి. రెండు డిఫరెంట్ కాబట్టి మనకు వర్క్ అవ్వదు కాపీ. ఓకే. ఒకవేళ కాపీ వర్క్ అయినా కూడా మనం XML నుంచి కాపీ చేసుకుంటే సరిపోతుంది. మనకు మీకు కరెక్ట్ గా కావాలి అంటే XML. ఇదిగోండి ఇక్కడ సోర్స్ ఫైల్ ఉంది కదా, సోర్స్ ఫైల్ నుంచి XML ఉంటుంది కదా, దిలావర్ ఒకసారి ఇది శివ. సో నేనేం అడిగానంటే, సో ఇప్పుడు నేను ఫెచ్ ప్రాజెక్ట్ నేను వేరే ల్యాప్టాప్ లో చేశాను యాక్చువల్ గా. సో నేను వేరే ల్యాప్టాప్ లో చేసి నాకు రిజల్ట్ ఓకే, నాకు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో వాట్ ఎవర్ ఐ ఎక్స్పెక్ట్ రిజల్ట్ అయితే నాకు వచ్చింది. సో నేనేంటంటే ఇప్పుడు నా పర్సనల్ ల్యాప్టాప్ లో నేను నేను ఆల్రెడీ మ్యూల్ ఫ్లో నాకు ఆల్రెడీ చేసేసాను కాబట్టి నేనేమనుకుంటే జస్ట్ అక్కడి నుంచి కాపీ చేసి కాపీ అంటే ఫైల్ కాపీ అంటున్నారా? ఓన్లీ ఇన్సర్ట్ షేప్ అనట్లేదు కదా? ఓన్లీ జస్ట్ ఈ ఫ్లో ఉందా, ఇప్పుడు URI డెలీషన్ ప్రాజెక్ట్ ఎక్సమ్ సంథింగ్ ఈ ఫ్లో ఉందా, జస్ట్ నేను రైట్ క్లిక్ చేసి కాపీ ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది, కాపీ చేసుకొని ఓకే, జస్ట్ నేనేమంటున్నా వేరే ల్యాప్టాప్ లో ఉన్నప్పుడు నేను త్రూ మెయిల్ ద్వారా కానీ సెండ్ చేసుకోవచ్చా అలా అంటున్నా నేను. ఇప్పుడు నేను కాపీ చేశాను. అబ్సల్యూట్లీ చేసుకోవచ్చు. ఈ కాపీ చేసుకొని మీరు వేరే మీ ల్యాప్టాప్ లో ఎక్కడైనా ఫోల్డర్ లో పేస్ట్ చేసుకోండి డెస్క్టాప్ మీద. ఆ ఫైల్ మీరు మెయిల్ లో పంపించి వేరే ల్యాప్టాప్ లో మెయిల్ లో ఓపెన్ చేసి అదే ఫైల్ ని వేరే ప్రాజెక్ట్ లో ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేస్తే అది వర్క్ అవుతుంది. ఓకే. అట్ ద సేమ్ టైం శివ అడిగినట్టు ఇదే కాపీని ఇప్పుడు మీరు ఇక్కడ కాపీ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ నొక్కి వేరే ప్రాజెక్ట్ లో వెళ్ళి పేస్ట్ చేస్తే అది కూడా వర్క్ అవుతుంది. ఓకే. ఇప్పుడు దాకా నేను చేశాను స్టూడెంట్ డీటెయిల్స్ ది రెండు వన్ ఆఫ్టర్ ద అదర్ పైన కింద రెండు వచ్చాయి. సేమ్ దీన్నే తీసుకెళ్ళి ఇన్సర్ట్ లో కూడా పెట్టుకోవచ్చు కదా అని నేను అంటున్నాను. పెట్టుకోవచ్చు. ఓకే. కానీ అప్పుడు మీరు అక్కడ టెస్ట్ చేయాల్సిన చేంజ్ ఏంటంటే ఇక్కడ నుంచి కాపీ చేసిన ఫైల్ కి ఇంకొక లిజనర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో అప్పుడు ఆ లిజనర్ కాన్ఫిగరేషన్ తీసేసి మీరు లిజనర్ కాన్ఫిగరేషన్ పెట్టుకోవాలి. అంతే. ఓకే. షూర్. ఓన్లీ బేస్ పార్ట్ ఇవి చేంజ్ అవుతాయి అంతే. ఎస్, నేను అప్డేషన్ వచ్చి త్రూ XML ద్వారా కూడా నేను చేశాను, బట్ సేమ్ అవుట్పుట్ ఉంటుంది. నేను ఇంతకుముందు అప్డేషన్ వచ్చి JSON ఫార్మాట్ రిక్వెస్ట్ సెండ్ చేసి నేను అప్డేషన్ చేశాను. అండ్ నేను XML ఫార్మాట్ కూడా చేశాను. ఒక్క నిమిషం కింద ఉంటుంది, XML ఫార్మాట్ అప్డేషన్ కూడా చేశాను. నేను ఇప్పుడు URI డెలీషన్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది. మీకు 1 by 1 చూపించమంటే చూపిస్తాను. ఇది చూపించండి. దీని తర్వాత విల్ ఎండ్ ద క్లాస్ బికాజ్ టైం అవుతుంది కదా. ఆన్ మండే వి విల్ స్టార్ట్ అగైన్. ఓకే. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉంటే మండే వి విల్ సీ. నాకు ఇష్యూస్ లేకపోతే ఇక్కడ ఒక డౌట్ ఉందండి. ఎస్ కీర్తి, నాకు ఇక్కడ చిన్న డౌట్ ఉంది. ఒక్కసారి నేను ఇది రన్ చేసిన తర్వాత మీకు చెప్తాను నేను. ఓకే.
దేని గురించి అండి డౌట్ మీకు? ఇప్పుడు డెలిషన్ లాగర్, ఎస్ లాగర్ లో సో ఇక్కడ లాగర్ మెసేజ్, ఇక్కడ మెసేజ్ ఏదైతే ఉందో జస్ట్ ఇది డిస్ప్లే పర్పస్ కోసమే కదా వాడుతున్నాం ఇక్కడ మేము లాగర్ లో. అంతే, ఓన్లీ జస్ట్ ఫర్ డిస్ప్లే పర్పస్. హలో 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 వినిపిస్తుందండి? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, యా వినిపిస్తున్నా మీకు? వినిపిస్తుంది. హలో, సో Yes, yes, ఇక్కడ చెప్పండి. మెసేజ్ అనే ట్యాబ్ దగ్గర జస్ట్ నేను ఏదైతే మెసేజ్ ఇస్తున్నానో జస్ట్ డిస్ప్లే పర్పస్ కోసం అది నేను ఇక్కడ ఇస్తున్నాను. బట్ ఇక్కడ నేను ఐడి ఈక్వల్ టు యాష్ అట్రిబ్యూట్స్ ఒక పారామీటర్, ఒక ఎలిమెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. యూఆర్ఐ పారామీటర్ నుంచి ఒక ఎలిమెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను ఇక్కడ, అంతేనా? అంతే. సో 3 ఎలిమెంట్, ఐడి, నేమ్, సాలరీ సంథింగ్. సో నేను ఇక్కడ ఈ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది, నేను ఇక్కడ ఫంక్షన్ అనే ట్యాబ్ ని క్లిక్ చేయట్లేదు. బట్ నేను వితౌట్ ఫంక్షన్ కాకుండా ఈ అట్రిబ్యూట్స్ ఎలా యాక్సెస్ అవుతుంది, జస్ట్ ఇక్కడ మెసేజ్ డిస్ప్లే చేయడం మాత్రమే కదా నేను ఇక్కడ వాడేది. నేను జస్ట్ మన ప్రీవియస్ ఏం చేసామో, ట్రిగ్గర్ ఇస్ రన్నింగ్, మై మైండ్ ఫ్లో ఇస్ ట్రిగ్గరింగ్ అని చెప్పి జస్ట్ మెసేజ్ ఇచ్చేవాళ్ళం అక్కడ. సో నేను ఇక్కడ యూఆర్ఐ పారామీటర్ ఫంక్షన్ ఇవ్వకుండా కూడా ఎలా వస్తుంది అనేది క్వశ్చన్. ఎస్ ఎగ్జాక్ట్లీ, నేను ఫంక్షన్ డిస్ప్లే చేయట్లేదు, నేను ఫంక్షన్ యాక్టివేట్ చేయట్లేదు. బట్ ఆ ఎలిమెంట్స్ నేను ఈ పారామీటర్స్ ద్వారా నీ అట్రిబ్యూట్స్ డాట్ యూఆర్ఐ పారామీటర్స్ డాట్ ఐడి ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, జస్ట్ నాకు అవుట్పుట్ లో ఎలా డిస్ప్లే అవుతుంది అది. ఎందుకు అవుతుంది అంటే ఒకటి చెప్తాను. ఇక్కడ మీరు జస్ట్ ఊరికే రాయట్లేదు, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అని చెప్పేసి ఈ బ్రాకెట్స్ లో మెన్షన్ చేస్తున్నారు. సో అది మెన్షన్ చేస్తే హ్యాష్ ట్యాగ్ అని ఎప్పుడైతే పెడతామో, హ్యాష్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ లో మనం ఏదైతే పెడతామో అది మనకు ఫంక్షన్ లాగా అర్థం చేసుకొని మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే ఓకే ఓకే, అదే నాకు డౌట్ వచ్చింది. జస్ట్ మనం ఇక్కడ డిస్ప్లే పర్పస్ కదా మనము ఇస్తున్నాము, నాది డౌట్ వచ్చింది. ఎస్ డిస్ప్లే పర్పస్ కోసమైనా మనకు వాల్యూస్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అంటే మనము హ్యాష్ ట్యాగ్ పెట్టుకుంటాం కాబట్టి అది సింటాక్స్ అన్నమాట. అదే మనకు సపోజ్ మనం ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ లో అయితే హ్యాష్ ట్యాగ్ పెట్టము, ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ లో ఆటోమేటిక్ గా మనకు ఏదైనా ఫంక్షన్ రూపంలోనే కన్వర్ట్ చేసుకుంటుంది. అక్కడ మనం ఏమంటాం, జనరల్ గుర్తు తెచ్చుకోండి, మనం ఎప్పుడేమైనా హ్యాష్ ట్యాగ్ ట్రాన్స్ఫర్ మెసేజ్ లో కానీ డిలీట్ లో కానీ జస్ట్ యాజ్ యూజువల్ గా రాసేస్తాం, అట్రిబ్యూట్స్ డాట్ అని చెప్పేసి, లేకుంటే పేలోడ్ డాట్ అని చెప్పేసి, ఎందుకంటే ఆటోమేటికల్ గా ఫంక్షన్ గా తీసుకుంటుంది. ఇక్కడ మీరు కింద ఇన్పుట్ పారామీటర్స్ కూడా చూసినట్టయితే కింద మీకు ఇక్కడ ఫంక్షన్ నొక్కుతున్నారు, మీరు ఇన్పుట్ పారామీటర్స్ లో ఫంక్షన్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నారు, అందుకే అది కూడా వస్తుంది. నేను ఇక్కడ మనం అక్కడ చేయట్లేదు కదా, ఎఫెక్ట్స్ అని మేము క్లిక్ చేయట్లేదు కదా, ఇక్కడ లాగర్ లో అంటున్నారు కదా. అవును అవును, లాగర్ లో క్లిక్ చేయకపోయినా కూడా మీరు ఆ సింటాక్స్ పెడుతున్నారు కాబట్టి వస్తుంది. సో యాష్ సింటాక్స్ పెడుతున్నాం కాబట్టి అది ఒక సింటాక్స్ లా తీసుకుంటుంది. ఎస్ అంతే. నేను ఇప్పుడు 1011 దిస్ ఇస్ యూఆర్ఐ పారామీటర్ కాబట్టి స్లాష్ పెట్టాను. సో 1001 రికార్డ్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, కీర్తి గారు, పోస్ట్ మ్యాన్ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఇస్తాం సార్? సెర్చ్ రిజల్ట్ లో ఉన్నప్పుడు కదా, అది యూఆర్ఐ పారామీటర్ లో ఇస్తాం కదా. క్వశ్చన్ మార్క్ కూడా యూఆర్ఎల్ లోనే ఇస్తాము, క్వశ్చన్ మార్క్ పెట్టి ఇస్తాం క్వెరీ పారామీటర్స్ కోసం. ఓకే, ఇక్కడ స్లాష్ యూజ్ చేస్తాడు. ఇక్కడ శివ జస్ట్ మినిట్, నాది క్లోజ్ అయిపోతుంది, తర్వాత డిస్కస్ చేయవా ఒక నిమిషం. సో ఇక్కడ నేను ఏం చేశానంటే 1001 రికార్డ్ ని డిలీట్ చేయాలనుకుంటాను, బట్ నా డేటాబేస్ లో 1001 రికార్డ్ లేనే లేదు. సో లెట్స్ ట్రై టు 1002. బట్ నాకు సక్సెస్ మెసేజ్ అయితే వచ్చింది. I'm sending 1002. Okay. Yes, let's check here. is deleted. Yes, okay. I have done through query parameter through fetch కూడా చేశాను. మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం దిలవర్ అది. Fine. Thank you so much. Thank you Dilavar, very nicely done. And Shiva, మీ క్వశ్చన్ వచ్చేసి క్వెరీ పారామీటర్ యూఆర్ఐ పారామీటర్, దాని గురించి ఏం క్వశ్చన్ అండి? క్వశ్చన్ మార్క్ ఎప్పుడు యూజ్ చేస్తామో మనం పోస్ట్ మ్యాన్ లో హిట్ చేసేటప్పుడు ఏదన్నా
సెర్చ్ ట్యాగ్ ఉన్నప్పుడు మనం క్వశ్చన్ మార్క్ పెట్టి జనరల్ గా సిమాంటికలీ అయితే మనం సిమాంటికలీ చూసుకున్నట్టయితే మనం URI పారామీటర్ ఎప్పుడు వాడతాము అంటే ఆ పర్టికులర్ రికార్డ్ ని డిలీట్ చేయడం కానీ ఆ పర్టికులర్ రికార్డ్ ని ఏదన్నా చూడాలనుకుంటున్నప్పుడు కానీ మనము URI పారామీటర్ వాడతాం. అదే క్వెరీ పారామీటర్ ఎప్పుడు వాడతామంటే జనరల్లీ సపోజ్ ఇప్పుడు మనకు ఆ నంబర్ తో ఉన్న చాలా రికార్డ్స్ ఉన్నాయి, ఆ నంబర్ తో ఉన్న రికార్డ్స్ అన్ని చూడాలనుకుంటున్నారు మీరు, అలాంటప్పుడు క్వెరీ పారామీటర్ వాడతారు. ఓకే ఓకే యా విల్ కంటిన్యూ ఆన్ మండే అండి. మండే విల్ సీ ఫ్రెష్ టాపిక్. మనం ఇప్పటి వరకు చేసిందంతా ఇప్పుడు మనము FTP నుంచి తెచ్చుకున్నాం, లిజర్ నుంచి తెచ్చుకున్నాం. సో ఇప్పుడు మనం మండే ఇవే వాటిని ప్రాపర్టీస్ వాడి ఎలా చేయాలి అండ్ లేకుంటే ఇంకా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ REST APIs ని ఎలా యూజ్ చేసుకోవాలి, సో ఇవన్నీ చూద్దాం. ఓకే ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.